మనిషి కళ్ల నుండి మట్టి నిరంతరంగా ప్రవహించడం ప్రారంభమైంది. ఏదో జరుగుతోందని అతనికి అనిపించింది. కానీ అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. మట్టి అతని నోటిలోంచి పొంగి వచ్చింది. క్షణాల్లోనే అతను మట్టి విగ్రహంగా మారిపోయాడు. ఆ వెంటనే వేలాది అగ్నిబాణాలు అతని వైపు దూసుకొచ్చాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల అతని శరీరాన్ని కప్పిన మట్టి గట్టిపడి అతను ఒక కంచు యోధుడిగా మారిపోయాడు. అంతేకాదు, నగరానికి బయట ఉన్న లక్షలాది సైనికులు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇది అంతా షివాన్ అనే తావోయిస్ట్ సన్యాసినిచే వేయబడిన శాపం. షివాన్ అతనికి అమరత్వ మంత్రం కనుగొనడంలో సహాయం చేసింది. కానీ అతను తన వాగ్దానం తప్పించాడు. జియన్ ఎదుటే ఆమె ప్రియుడిని చంపేశాడు. తరువాత జియన్ పొత్తికడుపులో కత్తి పొడిచాడు. తన నియంత్రణలో అన్ని ఉన్నాయని అతను భావించాడు. కానీ ఆ అమరత్వ మంత్రానికి ఒక భయంకరమైన నిబంధన ఉంది. మంత్రం వేసిన వారికి హాని జరిగితే ఘోరమైన శాపం చెలరేగుతుంది. చివరికి ఆ మనిషి మరియు అతని సైన్యం మొత్తం కంచు యోధులుగా మారిపోయారు. కానీ శాపాలు శాశ్వతం కావు. 2000 సంవత్సరాల తర్వాత చైనాలోని నింగ్షియాలో ఒక పురావస్తు తవ్వక స్థలంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు ప్రభావంతో ఒక సమాధి ద్వారం తెరుచుకుంది. పురావస్తు శాస్త్రవేత్తలు లోపలికి ప్రవేశించగానే వారు క్రమంగా అమర్చబడ్డ కంచు యోధులను కనుగొన్నారు. అన్వేషణ చేస్తూ వారు అదృష్టవశాత్తు చక్రవర్తి యొక్క కంచు యోధుడిని కనుగొన్నారు. కొద్దిసేపటికి ఒక యుద్ధాధిపతి చక్రవర్తి విగ్రహం ముందు చేరాడు. అతను అమరత్వరత్నంపై ఒక చుక్క రక్తం చిందించాడు. వెంటనే దానిపై చుట్టుకున్న 9 బంగారు నగలు జీవం పొందాయి. ఆ తరుణంలో ఒక పువ్వు వికసించింది. అది అమరత్వపు వసంతం, చక్రవర్తిని పునర్జీవింపజేయగల తాళం. యుద్ధాధిపతి ఆ పవిత్ర జలాన్ని తీసుకుని చక్రవర్తి శవపేటిక వైపు నడిచాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక రహస్య వ్యక్తి దూకివచ్చాడు. అనుకోకుండా దానిని పక్కనున్న కంచు యోధుడిపై కుమ్మరించాడు. ఒక రహస్య స్త్రీ కత్తిని పట్టుకుని శవపేటికలో ఉన్న వ్యక్తిని పొడిచింది. అతడే చక్రవర్తి అని ఆమె అనుకుంది. కానీ త్వరలోనే ఆ మృతదేహం చక్రవర్తిది కాదని గ్రహించింది. అప్పుడే పక్కనున్న కంచు యోధుడు పగిలిపోయాడు. మట్టితో చేసిన 2 చేతులు బయటకు వచ్చాయి. వెంటనే ఒక పేలుడు జరిగింది. నిజమైన చక్రవర్తి ప్రత్యక్షమయ్యాడు. యుద్ధాధిపతి వెంటనే తుపాకీ కాల్పులు జరిపాడు. కానీ ఆశ్చర్యకరంగా చక్రవర్తి నిప్పు ఉమ్మగలిగాడు. అతని గాయాలు క్షణాల్లో మానిపోయాయి.